దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, భక్తుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగుగా నుండును అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. అవును దేవుని బిడ్డలారా, చీకటి అయింది, వెలుగు లేదు, ఎలా నడుస్తున్నామో ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కొనిపోకుండానట్టు లేక కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే తెలివిగా నడుచుకోండి. దీపం ఉండగానే నీ ఇల్లును నీవు చక్కబెట్టుకో. నీ ఆత్మీయ జీవితమును వాక్యము ఉండగానే, వాక్యము వినడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయమును నువ్వు సద్వినియోగం చేసుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరిచేసుకున్నప్పుడు నీ జీవితంలో కార్యం చూస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, మీరు వెలుగు సంబంధులగున్నట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. మీరు వెలుగు సంబంధులగున్నట్లు వెలుగు ఉండగానే, వెలుగు యందు ఎప్పుడైతే మీరు విశ్వాసము కలిగిన వారిగా ఉంటారో దేవుని బిడ్డలారా, అది మీ త్రోవకు అది వెలుగుగా ఉంటుంది. మీరు నడవవలసినటువంటి మార్గములో క్షేమంగా అది నడుపుతూ ఉంది. వెలుగుగా ఉన్నటువంటి ఆ యొక్క వాక్యము నువ్వు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో నీ పరిస్థితులు కిందులైన కూడా, తలక్రిందులైన కూడా అది నీకు నేర్పిస్తుంది. మాట్లాడే విధానము నీకు నేర్పిస్తుంది. ధైర్యముగా నిలబడేటటువంటి స్థితిని నీకు అది కలుగజేస్తుంది. వాక్యమే వెలుగు. ఆ వెలుగు ఏంటంట, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని భక్తుడు అంటూ ఉన్నాడు. వెలుగు నీ యొద్ద ఉన్నంత వరకు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి నీవు బెదరాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏ మార్గంలో నడవాలో నీకు ఆ వెలుగు మార్గం చూపుతుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరు వచ్చారు, ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, నీవు కూడా ఎక్కడ వెళ్తూ ఉన్నావు అనేది కూడా నీకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యము నీలో ఉన్నంత వరకు నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాక్యము నీలో ఉన్నంత వరకు, వాక్యము నీ కుటుంబంలో వెలుగుతున్నంత వరకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఉంది కదా, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుని బిడ్డలారా, ఒకవేళ కష్టములు, నష్టములు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చి ఉన్నప్పటికీ కూడా యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు అని నువ్వు వెలుగు యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి సమస్యలు వచ్చినా, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును అని చెప్పేసి అని ధైర్యం కలిగి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు రక్షణ అయి ఉన్నాడు, నీ దేవుడు ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన చేసినటువంటి కార్యము ఆయన బిడ్డల జీవితంలో చూడండి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూసినట్లయితే, మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను, ఆయనను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఇశ్రాయేలు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ధైర్యముగా ఉండు అని దేవుడు మనకి నిబంధన చేసి ఉన్నాడు. అక్కడ చుట్టూ కూడా లేదు వెలుతురు, కానీ ఇశ్రాయేలుల నివాసంలో వెలుతురు ఉంది కాబట్టి
భక్తుడు ఈరోజు మాట్లాడుతున్న మాట మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, నా శత్రువా నా మీద అచ్చయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఆ రీతిగా దేవుడు నీకు నీ కుటుంబానికి సంఘానికి వెలుగైయుండి శత్రువుని ఆయన శిలువ దగ్గర ఆయన కాళ్ళ కింద చితక దొక్కి విజయము మీకు అనుగ్రహించే ఆశీర్వదించును గాక. ఆమేన్.